बच्चों, आज हम इस वीडियो में 10वीं कक्षा का पाठ जल ही जीवन है पढ़ने जा रहे हैं। चलिए शुरू करेंगे। उद्देश्य: जल हमारे जीवन का एक प्रमुख आधार है। पानी का सही उपयोग करके आने वाली पीढ़ियों के लिए बचा कर रखना चाहिए। इस विषय को लेकर पानी का महत्व व उपयोग और पानी संबंधी जानकारी दी जा रही है। జల్ हमारे జీవన్ का एक प्रमुख आधार है। నీరు మన జీవితంలో ఒక ప్రముఖమైన ఆధారము। పానీ కా సహీ ఉపయోగ్ కర్కే నీటిని సరైన పద్ధతిలో ఉపయోగించి ఆనే వాली పీढ़ियों के लिए బచాకర్ రఖనా चाहिए। రాబోయే తరాల కోసం వాటిని దాచి ఉంచాలి। इस विषय को लेकर पानी का महत्व व उपयोग और पानी संबंधी जानकारी दी जा रही है। ఈ విషయానికి సంబంధించి నీటి యొక్క ప్రాముఖ్యతను, దాని యొక్క ఉపయోగము మరియు ఆ నీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, జాన్కారీ మీన్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతూ ఉన్నది। चलिए बच्चों, विधा विशेष देखेंगे। जल ही जीवन है यह एक कहानी पाठ है। जल ही जीवन है అనేది ఒక కథా పాఠం। इस कहानी में वे सभी तत्व हैं जो एक आदर्श कहानी में होने चाहिए। ఒక ఆదర్శ కథలో ఏమైతే మూలకాలు ఉండాలో అన్ని మూలకాలు ఈ కథలో ఉన్నాయి। यहाँ भविष्य में घटने वाली काल्पनिक घटनाओं को आधार बनाकर जल के महत्व को और अधिक बढ़ा दिया गया है। ఇక్కడ భవిష్యత్తులో జరిగే ఊహాత్మకమైన సంఘటనలను ఆధారంగా చేసుకొని నీటి యొక్క ప్రాముఖ్యతను ఇంకా పెంచడం జరిగింది। यह सच है कि कहानी सदा बच्चों की प्यारी विधा रही है। పిల్లలకు నచ్చే పద్ధతి కథ। కథలు అంటే నచ్చని పిల్లలంటూ ఉండరు। इसी कारण जल का महत्व इस विधा में प्रस्तुत किया जा रहा है। అందుకే ఈ జల్ యొక్క అంటే నీటి యొక్క ప్రాముఖ్యతను గురించి తెలపడానికి దానిని కథను ఎంచుకోవడం జరిగింది। అంటే కథ ద్వారా నీటి యొక్క ప్రాముఖ్యతను పిల్లలకు చెప్పడం జరుగుతూ ఉన్నది। अच्छा बच्चों, लेखक परिचय देखेंगे। लेखक परिचय: श्री प्रकाश हिंदी के जाने माने लेखक हैं। श्री प्रकाश गारू हिंदीलो చాలా फेमस लेखकुलु। इन्होंने विज्ञान विषय संबंधी ढेर सारे निबंध लिखे हैं। ఈయన విజ్ఞాన్ माने साइंस सब्जेक्ट की సంబంధించి చాలా निबंध यानी एसेस రాశారు। इनके निबंध विचारोत्तेजक है। ఈయన రాసిన ఎస్సేస్ ఆలోచించదగినవిగా ఉంటాయి। प्रस्तुत रचना संचार माध्यमం के लिए विज्ञान नामक पुस्तक से ली गई है। అయితే ఈ ప్రస్తుత రచన జల్ హీ జీవన్ హే అనేది సంచార్ మాధ్యమం కే లియే విజ్ఞాన్ అనే పుస్తకం నుంచి తీసుకోబడింది। श्री प्रकाश जी का जन्म 3 अगस्त 1890 को उत्तर प्रदेश के वाराणसी में हुआ। इनकी मृत्यु 23 जून 1971 को उत्तर प्रदेश के वाराणसी में हुई। विषय प्रवेश: दुनिया की सभी भाषाओं में जल के अलग अलग नाम हैं। ప్రపంచంలోని అన్ని భాషలలో నీరు అనే పదానికి వేర్వేరు పేర్లున్నాయి। किंतु सबकी प्यास एक है, కానీ అందరి దాహం ఒకటే। जल के बिना जीवन की कल्पना करना असंभव है। నీరు లేకుండా జీవితాన్ని ఊహించడం అనేది అసంభవం। जल में जीवन बसता है और जीवन में जल का महत्व। నీటిలోనే జీవితం ఉంది మరియు జీవితంలో నీటికి ఇంపార్టెన్స్ यानी प्रामुख्यత ఉన్నది। प्रस्तुत पाठ में इसी विषय को उजागर करने का प्रयास किया गया है। ప్రస్తుత ఈ పాఠంలో ఇదే విషయాన్ని వెలుగులోకి తేవడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది। 21वीं सदी का अब अंत होने वाला था और 22वीं सदी की शुरुआत। ఇప్పుడు 21వ శతాబ్దం అంతమై 22వ శతాబ్దం రాబోతున్నది। पृथ्वी पर मानव ने काफ़ी प्रगति कर ली थी। భూమిపై మానవుడు తగినంత ప్రగతిని సాధించాడు। జనసంఖ్య पर नियंत्रण कर लिया था। जनसंख्यను నియంత్రించుకున్నాడు। पर्यावरण की समस्या को लगभग हल कर लिया गया था। పర్యావరణానికి సంబంధించిన సమస్యలను కూడా దాదాపుగా పరిష్కరించుకున్నాడు। लोग सुख चैन से रह रहे थे। ప్రజలు సుఖంగా, సంతోషంగా
ఉంటున్నారు. अचानक एक दिन समाचार पत्र में एक खबर प्रकाशित हुई जिसे पढ़कर लोग आश्चर्यचकित हो गए. అకస్మాత్తుగా వార్తాపత్రికల్లో ఒక వార్త ముద్రించబడింది. దానిని చదివి ప్రజలు ఆశ్చర్యపోయారు. इस खबर के अनुसार एक सर्वेक्षण में बताया गया कि पृथ्वी पर निरंतर पानी की कमी होती जा रही है. ఆ వార్తను అనుసరించి ఒక సర్వే ద్వారా తెలిసిందేంటంటే భూమి మీద నిరంతరం నీరు తగ్గిపోతూ ఉంది అని. భూవైజ్ఞానిక్ థే. శాస్త్రవేత్తలు, భూశాస్త్రవేత్తలు ఉన్నారు. वे अपने दोस्तों के साथ बगीचे में बैठे पानी की समस्या पर चर्चा कर रहे थे. వారందరూ తమ స్నేహితులతో ఒక తోటలో కూర్చొని నీటి సమస్యని గురించి చర్చించుకుంటున్నారు. కుछ देर बाद शाम ढल गई. కాసేపటి తర్వాత సాయంత్రం అయింది. और सभी लोग अपने अपने घर चले गए. అందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. प्रोफेसर दीपेश वही लॉन पर बैठे आकाश की ओर देखकर कुछ सोच रहे थे कि अचानक उनकी नज़र एक तारे पर पड़ी जो नाचता हुआ पृथ्वी की ओर आ रहा था. ప్రొఫెసర్ దీపేష్ అక్కడే తన లాన్లో కూర్చొని ఆకాశం వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా అతని దృష్టి ఒక నక్షత్రం మీద పడింది. అది నాట్యం చేసుకుంటూ భూమిపైకి రాసాగింది. पृथ्वी पर उतरते उतरते वह पुनः आकाश की ओर मुड़ गया. భూమిపైన దిగుతూ దిగుతూ అది మరలా ఆకాశం వైపుకి తిరిగి వెళ్ళిపోయింది. ओह, यह तो कोई यान है. पर पृथ्वी पर ऐसे यान का अभी आविष्कार ही नहीं हुआ है. फिर यह यान कहाँ से आया? ఓహ్, ఇదేదో అంతరిక్షయానంలా ఉన్నదే. కానీ ఇలాంటి యానం ఈ భూమిపై ఎప్పుడు ఆవిష్కరించబడలేదే. మరి యానం ఎక్కడి నుంచి వచ్చింది? इस प्रश्न का उत्तर कुछ समझ में आने पर प्रोफेसर दीपेश के होश उड़ गए और दौड़े दौड़े अपने कमरे में चले गए. ఈ ప్రశ్నకు సమాధానం ఆలోచించేసరికి ప్రొఫెసర్ దీపేష్కి స్పృహ తప్పినంత పనయింది. వెంటనే పరుగు పరుగున తన గదిలోకి వెళ్ళిపోయాడు. उन्होंने अपने मित्र प्रोफेसर विकास को फ़ोन किया और अपने घर बुलाकर सारी बात बताई. ఆయన తన స్నేహితుడైన ప్రొఫెసర్ వికాస్కి ఫోన్ చేసి అతనిని తన ఇంటికి పిలిపించుకొని జరిగిన విషయమంతా కూడా అతనికి చెప్పాడు. प्रोफेसर दीपेश की बातें सुनकर प्रोफेसर विकास को ज़्यादा आश्चर्य नहीं हुआ. అయితే ప్రొఫెసర్ దీపేష్ మాటలు విన్న ప్రొఫెసర్ వికాస్కు అంత ఆశ్చర్యమేమీ కలగలేదు. ఎందుకంటే वे ब्रह्मांड के अन्य ग्रहों पर जीवन की खोज में लगे हुए थे. ఎందుకంటే ఈ బ్రహ్మాండంలోని ఇతర గ్రహాలపై జీవుల ఉనికిని తెలుసుకునే ప్రయోగాలు ఆయన చేస్తూ ఉన్నారు. उन्हें विश्वास था कि इस अनंत ब्रह्मांड में हम अकेले नहीं हैं. ఆయన నమ్మకం ఏంటంటే ఈ అనంతమైన బ్రహ్మాండంలో మనం ఒక్కరిమే లేము. किसी ना किसी ग्रह पर जीवन ज़रूर है. ఏదో ఒక గ్రహం మీద జీవరాశి తప్పనిసరిగా ఉంది అనేది ఆయన నమ్మకం. प्रोफेसर विकास अगली शाम को प्रोफेसर दीपेश के साथ उनके ही बाग में बैठकर प्रतीक्षा कर रहे थे कि शायद वह अंतरिक्षयान दोबारा इस रास्ते से गुजरे. प्रोफेसर विकास మరుసటి రోజు సాయంత్రం ప్రొఫెసర్ దీపేష్తో కలిసి తోటలో కూర్చొని రెండవసారి ఆ అంతరిక్షయానం వస్తుందేమోనని ఎదురు చూడసాగారు. ఉన్కా ఇంతజార్ కర్నా వ్యర్థ నహీ గయా. వారి నిరీక్షణ వ్యర్థం కాలేదు. దుబారా వహ అంతరిక్షయాన్ ఉసీ రాస్తే సే గుజరా. రెండవసారి, దుబారా మీన్స్ రెండవసారి, ఆ అంతరిక్షయానము అదే దారి గుండా ప్రయాణించింది. లేకిన్ వహ ఇస్ బార్ వాపస్ అంతరిక్ష మే నహీ గయా. కానీ అది తిరిగి మరలా అంతరిక్షం వైపుకు వెళ్ళలేదు. వహ బాగ్ మే హీ ఉతరా. అది ఆ తోటలోనే దిగింది. ప్రొఫెసర్ దీపేష్ और प्रोफेसर विकास आश्चर्यचकित हो उस यान को देख रहे थे. ప్రొఫెసర్ దీపేష్ మరియు ప్రొఫెసర్ వికాస్ ఆశ్చర్యచకితులయ్యి ఆ యానాన్ని చూస్తూ ఉండిపోయారు.
दोनों सोचने लगे कि यह यान यहाँ क्यों उतरा. వారిద్దరూ ఈ యానం ఇక్కడ ఎందుకు దిగింది అని ఆలోచించసాగారు. इस प्रकार पृथ्वी का चक्कर लगाने का क्या मतलब हो सकता है. ఈ విధంగా భూమిపై చక్కర్లు కొట్టడంలో అర్థమేమిటి? क्या यह कोई जासूसी यान है जो पृथ्वी पर जासूसी करने आया है या पृथ्वी पर किसी हमले की तैयारी करने के लिए. ఇదేమైనా గూఢచారి యానమా? ఇది భూమిపై గూఢచార్యం జరపడానికి వచ్చిందా లేదా భూమిపై ఏదైనా దండయాత్ర చేయడానికి ఏర్పాట్లు చేస్తుందా? क्या हम जैसे बुद्धिजीवों का वे अपहरण करना चाहते हैं. లేక మనలాంటి తెలివైన వాళ్లను అపహరించడానికి వచ్చారా? ऐसे कई प्रश्न उनके दिमाग में बिजली की भांति दौड़ रहे थे. ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు వారి మనసుల్లో విద్యుత్తులా పరిగెడుతూ ఉన్నాయి. तभी उस अंतरिक्ष यान का दरवाज़ा खुला और एक मानवाकृति बाहर आई जो हूबहू पृथ्वीवासियों जैसी थी. అప్పుడే ఆ అంతరిక్షయానం తలుపు తెరవబడింది. అందులో నుండి ఒక మానవాకృతి బయటకు వచ్చింది. అది అచ్చుగుద్దినట్లు హూబూహూ అనే అచ్చుగుద్దినట్లు భూమిపై ఉన్న మన మనుషుల వలె ఉన్నది. లేకిన్ ఆకారమే బడీ థీ, కానీ ఆకారంలో కొంచెం పెద్దగా ఉంది. प्रोफेसर दीपेश और प्रोफेसर विकास उस अंतरिक्ष यात्री को देखकर आश्चर्यचकित हो गए कि अंतरिक्ष में अन्य ग्रहों पर भी हम पृथ्वीवासियों की ही भांति लोग हैं. ప్రొఫెసర్ దీపేష్ మరియు ప్రొఫెసర్ వికాస్లు ఆ అంతరిక్ష యాత్రికుని చూసి ఆశ్చర్యపోయారు. అంతరిక్షంలోని ఇతర గ్రహాలపై కూడా మన భూగోళవాసుల వలె మనుషులు ఉన్నారా అని వాళ్ళు ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. दोनों ने इसकी कल्पना तो दूसरी ही रूप में की थी. तभी एक आवाज़ गूंजी. వారిరువురు దీనిని వేరే విధంగా ఊహించుకున్నారు. అంతలో ఒక మాట వినిపించింది. हेलो, हम लोग इस ग्रह से एक प्रकाश वर्ष दूर के एक ग्रह के वासी हैं. హలో, మేము ఈ గ్రహానికి ఒక కాంతి సంవత్సరం దూరంలోని ఒక గ్రహవాసులం. हम लोग यहाँ एक मिशन के तहत आए हैं. మేము ఇక్కడకు ఒక మిషన్ కొరకు వచ్చాం. आवाज़ को सुन प्रोफेसर दीपेश और प्रोफेसर विकास के आश्चर्य की सीमा नहीं रही, क्योंकि उसकी आवाज़ भी हमारी ही तरह थी. ఆ మాటలు విన్న ప్రొఫెసర్ దీపేష్ మరియు ప్రొఫెసర్ వికాసల ఆశ్చర్యానికి హద్దులు లేవు. ఎందుకంటే వారి మాటలు అచ్చం మన మాటల్లాగే ఉన్నాయి. మిషన్ कैसा मिशन? क्या तुम्हारे और साथी भी हैं? दोनों ने एक साथ उस अंतरिक्ष यात्री से पूछा. మిషన్ ఎలాంటి మిషన్? మీకు ఇంకా ఎవరైనా స్నేహితులు ఉన్నారా అని ఇరువురు ఒకసారిగా ప్రశ్నించారు. हाँ, मेरे कई साथी इस संपूर्ण नीले ग्रह पर फैले थे. అవును, మా స్నేహితులు చాలామంది ఈ నీలిగ్రహంపై వ్యాపించి ఉన్నారు. अब हमारा मिशन पूरा हो चुका है, इसलिए अब हम अपने ग्रह पर वापस जा रहे हैं. ఇప్పుడు మా మిషన్ పూర్తయిపోయింది, అందువల్ల ఇప్పుడు మేము మా గ్రహంపైకి తిరిగి వెళ్ళిపోతున్నాం. लेकिन तुम्हारा मिशन क्या है? क्या कहीं तुम पृथ्वी पर तबाही तो नहीं मचाना चाहते हो? कहीं तुम इस पर अधिकार करना तो नहीं चाहते? प्रोफेसर विकास ने पूछा. కానీ మీ మిషన్ ఏంటి? మీరు ఈ భూమిపై తిరుగుబాటు ఏం చేయడం లేదు కదా. మీరేమైనా ఈ భూమిపై అధికారం తీసుకోవాలనుకుంటున్నారా అని ప్రొఫెసర్ వికాస్ అతన్ని ప్రశ్నించాడు. नहीं, हम यहाँ तबाही मचाने या अधिकार करने नहीं आए हैं. లేదు, మేమిక్కడ తిరుగుబాటు చేయడానికి లేదా అధికారం పొందడానికి రాలేదు. हम तो आपकी उस विशाल जलराशि की कुछ मात्रा अपने ग्रह पर ले जाने के लिए आए थे. మేము ఈ విశాల జలరాశిలోని కొంత నీటిని మా గ్రహానికి తీసుకుపోవడానికి వచ్చాం. प्रोफेसर दीपेश और प्रोफेसर विकास को यह समझते देर नहीं लगी कि पृथ्वी का जल स्तर एकाएक क्यों कम हो गया है. ప్రొఫెసర్ దీపేష్ మరియు ప్రొఫెసర్ వికాస్లకు భూమిపై జలరాశి ఎందుకు ఒక్కసారిగా తగ్గిపోయిందో తెలుసుకోవడానికి ఆలస్యం పట్టలేదు.
భూమి మీద నీరు ఎందుకు తగ్గిపోతుందో ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది. లేకిన్ క్యూ లే జా రహే హో యహా సే యహ్ జల్, కానీ మీరు ఇక్కడ నుండి నీటిని ఎందుకు తీసుకెళ్ళిపోతున్నారు? తుమ్హే మాలూమ్ హై కి హమ్ బినా జల్ కే జీవిత్ నహీ రహ సక్తే, మీకు తెలుసా మేము నీరు లేకుండా జీవించలేమని? మాలూమ్ హై, తెలుసు, ఇస్లియే హమ్ ఇస్కి సిర్ఫ్ థోడీ సీ మాత్ర అప్నే గ్రహ పర్ లే జా రహే హై, అందుకే మేము కొంచెం నీటిని మాత్రమే మా గ్రహంపైకి తీసుకువెళ్తున్నాం. हमारे ग्रह के जल में एक विशेष प्रकार के विषाणुओं के मिल जाने के कारण वह जहरीला हो गया है. మా గ్రహంపై నీటిలో విశేషమైన విషపూరిత అణువులు కలవడం వలన ఆ నీరు విషపూరితమైపోయింది. उसके उपयोग से हमारे ग्रह पर महामारी फैल गई है जिससे वहाँ के लोग मरने लगे हैं. ఆ నీటిని వాడడం వలన మా గ్రహంపై ఒక మహమ్మారి వ్యాధి వ్యాపించింది. అందువల్ల అక్కడి ప్రజలు చనిపోతూ ఉన్నారు. हमने तो उन विषाणुओं को नष्ट कर दिया है लेकिन जल में घुले जहर को अभी तक पहचान नहीं पाए हैं. మేము ఆ విషాణువులను నాశనం చేసాం, కానీ నీటిలో కరిగిపోయిన ఆ విష పదార్థాన్ని ఇప్పటి వరకు కనుగొనలేకపోయాం. జల్ కో విషహీన్ బనానే మే సమయ లగేగా, జలాన్ని విషరహితం చేయడానికి ఇంకా సమయం పట్టవచ్చు. పానీ కే అభావ్ మే హమారే లోగ్ మర్ రహే థే, నీటి కొరతతో మా ప్రజలు చనిపోతున్నారు. अपने अस्तित्व के लिए हमने निर्णय लिया कि हम जल्द से जल्द अन्य किसी ग्रह की खोज कर वहाँ का पानी अपने ग्रह पर ले जाएंगे. మమ్మల్ని మేము కాపాడుకోవడం కోసం త్వరగా ఏదైనా ఒక గ్రహాన్ని అన్వేషించి ఆ గ్రహం నుండి నీటిని మా గ్రహంపైకి తీసుకురావచ్చని చెప్పేసి అనుకున్నాం. अपने గ్రహ కే లోగోं का జీవన్ బచాయేంగే, ఈ విధంగా మా గ్రహ ప్రజలను రక్షించాలని చెప్పేసి అనుకున్నాం. हमारी नज़र आपके नीले ग्रह पर पड़ी जो हमसे अधिक नज़दीक था, మా దృష్టి మీ నీలి గ్రహంపై పడింది, మీ గ్రహం కూడా మాకు దగ్గరగా ఉంది. हम यहाँ उतर गए, మేము ఇక్కడ దిగిపోయాం. हम लोगों ने यहाँ पर विशाल जल भंडारों को देखा और निर्णय किया कि जब तक हमारे ग्रह पर पानी शुद्ध नहीं हो जाता तब तक हम लोग यहीं से जल को अपने ग्रह पर ले जाएंगे. మేము ఇక్కడ విశాల జలరాశులను చూసాం. అప్పుడే మేము నిర్ణయించుకున్నాం, ఎప్పటి వరకైతే మా గ్రహంపై నీరు శుద్ధి చేయబడుతుందో అప్పటి వరకు ఇక్కడ నుంచి నీటిని మా గ్రహానికి తీసుకెళ్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాం. हम लोग लगभग एक सप्ताह से जल को विशेष यान की सहायता से ले जा रहे हैं. మేము ఇంచుమించు ఒక వారం నుంచి విశేష యానం అనే ప్రత్యేక వాహనం ద్వారా నీటిని మా గ్రహానికి తీసుకువెళ్తున్నాం. हम लोग अपना मिशन चुपचाप पूरा करना चाहते थे. మేము ఈ మిషన్ని గుట్టు చప్పుడు కాకుండా ముగిద్దామని చెప్పేసి అనుకున్నాం. वह बोला, मैं वहाँ का राजा होने के नाते आपसे माफ़ी मांगता हूँ. అతను అన్నాడు, నేను అక్కడి రాజును, నేను మిమ్మల్ని క్షమించమని కోరుతున్నాను. हम लोगों ने बिना आपकी अनुमति के आपकी अमूल्य जलनिधि को चुराया और अपने ग्रह पर ले गए. మేము మీ అనుమతి తీసుకోకుండా మీ అమూల్యమైన జలనిధిని దొంగిలించాం మరియు మా గ్రహం మీదకు తీసుకువెళ్ళాం. अंतरिक्ष यात्री अपनी बातें समाप्त कर अपने यान में बैठकर अंतरिक्ष की ओर उड़ चले. అంతరిక్ష యాత్రి తన మాటలను ముగించి తన యానంలో కూర్చొని అంతరిక్షం వైపుకి ఎగిరిపోయాడు. प्रोफेसर दीपेश और प्रोफेसर विकास टकटकी लगाए इस अंतरिक्ष यान के बारे में सोच रहे थे. प्रोफेसर दीपेश మరియు ప్రొఫెసర్ వికాస్లు టక్టకీ లగాయే అంటే కన్న ఆర్పకుండా ఈ అంతరిక్ష యానం వైపే చూస్తూ నిలబడిపోయారు. कुछ क्षणों में वह अंतरिक्ष यान उनकी आंखों से ओझल हो गया. కొన్ని క్షణాలలోనే ఆ అంతరిక్ష యానము వాళ్ళ కళ్ళ ముందు నుంచి మాయమైపోయింది. ఓజల్ హోజానా అంటే అదృశ్యమవ్వడం. అచానక్ ప్రొఫెసర్ వికాస్ కి నజర్ ఏక్ వస్తు పర్ పడి. అకస్మాత్తుగా ప్రొఫెసర్ వికాస్ దృష్టి అక్కడ పడి ఉన్న ఒక వస్తువు మీద పడింది. ఉస్ పర్ లిఖా థా, అందులో రాసుంది, హమే ఆశా హై కి ఆప్ లోగోं ने हम अंतरिक्ष जलचरों को माफ़ कर दिया होगा. మా అంతరిక్ష జలచోరులను మీరు మన్నించారని మేము ఆశిస్తున్నాం.
आपसे प्रार्थना है कि आप अपने जलाशयों को साफ और सुरक्षित रखें ताकि आपको भी हमारी तरह జల్చోర్ నా బన్నా పడే. మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం ఏమిటంటే మీరు మీ జలాశయాలను పరిశుభ్రంగా సురక్షితంగా ఉంచుకోండి. ఎందుకంటే మీరు భవిష్యత్తులో మాలాగే జలచోరులు కాకూడదని చెప్పేసి మా ఆశ. आप ही का अंतरिक्ष जलचोर मित्र, मी अंतरिक्ष जलचोर मित्रुलू. बच्चों, अगले वीडियो में फिर से मिलेंगे. अपना ख्याल रखिएगा.